నమస్కారం. వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మాజీ మంత్రి కేటీఆర్ మీడియా సమావేశం, పలు అంశాలపై వివరణ. మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ పీఎస్సీ మెంబర్ వెల్లంపల్లి శ్రీనివాస్ ప్రెస్ మీట్, పలు అంశాలపై వివరణ. మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ పీఎస్సీ మెంబర్ వెల్లంపల్లి శ్రీనివాస్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఇంటి పేరు మార్చుకున్నారు. వారు గాని ఎక్కడైనా గాని ఈ దొంగతనం గురించి ఎక్కడైనా వాళ్ళు ప్రస్తావించారా? ప్రస్తావించకుండా గుట్టు చప్పుడు కాకుండా ఏదైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అంటే 2019-24 హయాంలో టీటీడీలో పరకామణిని చాలా కట్టుదిట్టమైన సెక్యూరిటీలు కావచ్చు, సీసీ కెమెరాలు కావచ్చు, భద్రత కావచ్చు పెంచి పరకామణిలో ఎక్కడ కూడా మోసం జరగకుండా ఉండాలని చెప్పని కట్టుదిట్టమైన భద్రత చేస్తే వాటన్నిటిని కూడా సరిగ్గా పాటించకుండా జనవరి 2025లో ఈ కార్యక్రమం చేపట్టారు. ఎవరైతే పెంచలే అని చెప్పిన ఒక అవుట్సోర్సింగ్ ఎంప్లాయీ ఉంటాడో అతను 555 గ్రాముల బంగారము, కొంత వెండి జనవరి 11, 2025 జనవరి 11, 2025 రెడ్ హ్యాండెడ్ గా 100 గ్రాముల బంగారం బిస్కెట్ ని ఏదైతే పరకామణి బ్యాగ్ తీసుకునే ట్రాలీ ఉంటుందో ఆ ట్రాలీలో హోల్డ్ చేసి 100 గ్రాముల బిస్కెట్ ని దాన్ని చోరీ చేసే విధంగా దొంగతనం చేస్తుంటే అక్కడున్న విజిలెన్స్ పట్టుకున్నారు. వాళ్ళని పట్టుకొని అక్కడ కేసు పెడితే వాళ్ళు 12 తరఫున అరెస్ట్ చేయడం, రిమాండ్కి వెళ్ళడం, మళ్ళీ బెయిల్ మీద బయటకు వచ్చేయడం కూడా జరిగిపోయింది. అతను పూర్వాపరాలని కూడా చూస్తే 2024 సెప్టెంబర్ నుంచి అనేక రకాల ఆభరణాలు, దాదాపు ఇన్ని ఆభరణాలు, వీటన్నిటిని కూడా పరకామణి నుంచి చోరీ చేసి తిరుపతిలో ఉన్న ప్రముఖ బంగారు షాపుల్లో వాటిని మార్పులు చేయడం జరిగింది. తిరుపతిలో ఉన్న బంగారు షాపులు, పెద్ద పెద్ద కార్పొరేట్ షాపుల్లో వాటిని ఈ నగల్ని బదులు వేరే నగలు తీసుకోవడం, కొన్ని నగలు వచ్చేసి బ్యాంకులో తాకట్టు కూడా పెట్టారు. ఇన్ని జరుగుతున్నా కానీ మిస్టర్ బిఆర్ నాయుడు ఎందుకు మీరు మీడియా దృష్టికి కానీ బయటికి కానీ ఎందుకు తీసుకురాలేదు? పరకామణి చోరీ ఇంత జరుగుతుంటే చంద్రబాబు సైతం కూడా మౌనంగా ఎందుకున్నాడు? మీరు గతంలో పరకామణి గురించి మీరు చాలా ఆవేదన చెందారు, బాధపడ్డారు. ఎవరైతే రవికుమార్ అని చెప్పి ఒక ఎంప్లాయీ $900 అంటే 9 నోట్లు, అక్కడ అంటే $100 9 నోట్లు దొంగతనం చేస్తూ పట్టుబడితే ఆ రోజు టీటీడీ మా కమిటీ గాని అధికారులు గాని పూర్తిగా కూడా అతన్ని అదుపులోకి తీసుకుని ఎంక్వైరీ చేసి అరెస్ట్ చేసి రిమాండ్కి వెళ్లి వచ్చిన తర్వాత ఆయన ఎప్పటి నుంచి చేస్తున్నారని చెప్పని ఆ రోజు మన ఇండియన్ వాల్యూ ప్రకారం 76,000 రూపాయలు సుమారుగా ఉంటే 15 కోట్ల రూపాయల ఆస్తుల్ని టీటీడీకి అప్పటి సర్కారు రాయించడం మీరు గమనించలేదా? దాన్ని అప్పుడు లోకాయుక్తలో పెట్టడం, లోకాయుక్తలో అన్ని కూడా సిస్టమ్ ప్రకారం చేసినా కానీ ఆ బురదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పెట్టి జల్లాలని చెప్పని మీరు ఎంత ప్రయత్నం చేశారు? మరి అదే ఈరోజు సుమారు ₹1 కోటి విలువలు చేసే నగల్ని చోరీ చేస్తే మీరు నామమాత్రంగా కేసు పెట్టడం, మళ్లీ దాన్ని కోర్టుకి వెళ్ళడం, కోర్టులో టీటీడీ సరిగ్గా దాని మీద వాదనలు వినిపించకపోవడం, దాని కారణమే కదా అతనికి బెయిల్ వచ్చింది. అంటే పరకాపల్లిలో ఇంకా ఎంత దొంగతనం జరుగుంటుంది?
ఇంకా ఎంత దొంగతనం జరుగుతుందో చెప్పాల్సిన బాధ్యత టీటీడీ బోర్డుకు ఉంది, చంద్రబాబు నాయుడుకు ఉంటుంది. మీరు చంద్రబాబు నాయుడు మాట్లాడితే చెప్తాడు, మా ఇంటి తలుపులు తెస్తే వెంకటేశ్వరం కనబడతాడు, చిన్నప్పటి నుంచి నేను వెంకటేశ్వరం గుడికి వెళ్తాను, నడుచుకుంటూ వెళ్తాను, అనేక మాటలు చెప్పావు కదా. మరి పరకామణిలో దొంగతనం జరుగుతున్నప్పుడు ఎందుకు నువ్వు స్పందించలేదు? ఇందులో ఎవరెవరికి వాటాలున్నాయి? పరకామణి నుంచి వచ్చే డబ్బు ఎక్కడికి వెళ్తుంది? ఈ దొంగతనం చేసిన లూటీ చేసిన డబ్బంతా ఎవరు తీసుకుంటున్నారు? తక్షణమే దీని మీద సిబిఐ ఎంక్వైరీ చేయాలి, సిబిఐ ఎంక్వైరీ జరిపించాలి. పరకామణిలో జరిగిన నిజాలన్నీ కూడా. వైఎస్ఆర్సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యకులు విజయవాడ ఈస్ట్ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ నేతలపై ఆయన మండిపడ్డారు. ఆధ్వర్యంలో జరుగుతుంది. ఈ సిండికేట్ ఏం చేస్తున్నారు? ప్రతి ఎమ్మెల్యే దగ్గరికి వెళ్లి నెలకి మీకు 25 లక్షల రూపాయలు ఇస్తాం, మీరు మాకు సహకరించిందని చెప్పండి. ప్రతి ఎమ్మెల్యే దగ్గరికి వెళ్తాం. ఎంపీకేమో నెలకు ₹1 ఇస్తున్నారు, ప్రతి ఎమ్మెల్యేకేమో నెలకి 25 లక్షల రూపాయలు ఇస్తున్నారు. ఇందులో ఒక 2 ఎమ్మెల్యేలు తప్పితే కూటమి ప్రభుత్వంలో మిత్రపక్షంగా ఉన్న మన పార్లమెంటుకి నగరంలో ఒక ఎమ్మెల్యే ఈ సిండికేట్ వెళ్తే గెట్అవుట్, మీరు నా దగ్గర రామాకన్ అని చెప్పని అన్నారు. రూరల్ ప్రాంతానికి సంబంధించిన ఒక దళిత ఎమ్మెల్యే ఎవరైతే ఎంపీతో గొడవ పడుతున్నారో అతనికి మేము ఇవ్వకూడదని చెప్పని వాళ్ళిద్దరికి తప్పితే మిగిలిన 5 ఎమ్మెల్యేలు డబ్బులు తీసుకుంటున్నారు, ₹1 చిన్నీ తీసుకుంటున్నారు. వీళ్ళ ఆధ్వర్యంలోనే, వీళ్ళ ఆదేశాలతోనే ఈ జిల్లాలో రేషన్ బియ్యం మాఫియా రెచ్చిపోతాందని చెప్పి నేను సందర్భంగా చెప్తున్నా. గతంలో ఎన్నడూ లేని విధంగా. ఎందుకంటే ఉమ్మడిగా ఉన్న కృష్ణా జిల్లాలో కానివ్వండి, లేకపోతే కొత్తగా ఏర్పడిన ఎన్టీఆర్ జిల్లాలో కానివ్వండి, ఒక్క ఎంపీ లేకపోతే ఎమ్మెల్యేలు పేదలకు సంబంధించిన బియ్యం మెరుగైన డబ్బులు సంపాదించిన నీచంగా దిగజారిపోయారంటే అది ఈ ప్రభుత్వంలోనే దిగజారిపోయారు. మా కర్మ, మా ప్రజల కర్మ ఇలాంటి ఒక ఎంపీని గెలిపించినందుకు ఈరోజు విజయవాడ పార్లమెంట్లో ఉన్న ప్రజానికం ప్రతి ఒక్కరు గారు బాధపడుతున్నారు. ఇసుక, మట్టి, ఫ్లై యాష్ కానివ్వండి, రేషన్ బియ్యం కానివ్వండి, పంచాయతీలు కానివ్వండి, డబ్బులు వసూలు చేస్తాం కానివ్వండి, ఏమైనా ఈవెంట్లు పెడితే వ్యాపారవేత్తలకు ఫోన్ చేసి నువ్వు ఇంత కట్టాల్సిందని చెప్పిన బెదిరింపులు కానివ్వండి, ఇలాంటి సంస్కృతి ఈ వ్యక్తి ఎంపీ అయిన తర్వాతే మా నగరంలో, మా జిల్లాలో వస్తాం జరిగింది. విజయవాడ పార్లమెంట్కి ఎంతో గొప్ప వాళ్ళు పార్లమెంట్ సభ్యులుగా ఎందుకయ్యారు? చెన్నిపాటి విద్య గారు, ఉపేంద్ర గారు, వడ్డే శోభనేశ్వరరావు గారు, రాజగోపాల్ గారు, కేసినేని నాని గారు. వీళ్ళ పేరు చెప్తే విజయవాడ జరిగింది మంచిగానే ఉండి, లేకపోతే ఢిల్లీ స్థాయిలో వీళ్ళు చేసిన మంచి ప్రతి ఒక్కరి గారు గుర్తొచ్చేది. కానీ ఇప్పుడు ఎంపీ పేరు చెప్తే నేను చెప్పట్లా, స్వయాన వాళ్ళ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేనే చెప్పారు. ఎంపీ అంటే మెంబర్ ఆఫ్ పార్లమెంట్ కాదు, ఎంపీ అంటే మట్టి పేకాట అని చెప్పనే విధంగా మార్చిన ఎంపీ అని ఉన్నారంటే అది చిన్నియే. ఒకసారి నేను బాధపడతా ఉంటా, మా ఇంట్లో గారు నన్ను చిన్ని అని పిలుస్తాడు. అతని పేరు చిన్నియే, నా పేరు చిన్నియే.
కానీ ఏదో దేవుడి అదృష్టం లేకపోతే మా తల్లిదండ్రుల పెంపకం అలాంటి అలవాట్లు లేకపోతే అలాంటి బుద్ధులు మాకు లేవు. అతనికి వచ్చినాయి. ప్రతి దాంట్లో కూడా రూపాయి ఏ విధంగా రూపాయి దోచుకోవాలి, ఏ విధంగా రూపాయి దండుకోవాలని చెప్పిన ఆలోచన తప్పితే ఈ నగరానికి, ఈ పార్లమెంట్లో ఉన్న అన్ని నియోజకవర్గాలకి మంచి చేద్దామని చెప్పిన ఉద్దేశం ఇక్కడ ఉన్న ఎంపీకి లేదు. అతను తోడు ఆ ఎమ్మెల్యేలు గారా దోచుకుందాం, దాచుకుందాం అని చెప్పిన ఒక ఉద్దేశంతో ఈరోజు ఈ యొక్క 7 నియోజకవర్గంలో ఎమ్మెల్యేలు గారు ముందుకెళ్తాం గారు జరుగుతాను. నేను ఒకే చెప్తున్నాం చిన్నీకి, మీ అన్నయ్యని చూసి నేర్చుకో, నాని గారిని చూసి నేర్చుకో. మాజీ మంత్రి కేటీఆర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. దానికంటే ముందుండే ఈ బడ్జెట్ పెనల్టిమేట్ బడ్జెట్ అవుతుంది. రాష్ట్ర ప్రభుత్వం యొక్క ప్రాధాన్యాలు, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీల విషయంలో వారి చిత్తశుద్ది ఈసారి ఈ బడ్జెట్ ద్వారా స్పష్టంగా బయటపడబోతుందనేది మా పార్టీ యొక్క ఆలోచన. అందుకే ఈ సమావేశాలకి, ఈ బడ్జెట్ సెషన్ కి ఉన్న ప్రాముఖ్యతను దృష్టిలో పెట్టుకుని ఈరోజు మా గౌరవనీయులైన శాసన మండలి సభ్యులు అట్లాగే గౌరవ శాసనసభ్యులందరితో కలిసి జాయింట్ గా ఒక ఇంటరాక్టివ్ సెషన్, ఒక వర్క్ షాప్ లాంటిది ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇందులో మరి ఆల్మోస్ట్ ఈ బడ్జెట్ పెడితే 60% కాంగ్రెస్ పార్టీకి ప్రజలిచ్చిన వ్యవధి అయిపోతుంది. అంటే వారి హామీలు నెరవేర్చడానికి వారికి 5 బడ్జెట్లు పెట్టే అవకాశం ఉంటే ఈ 3వ బడ్జెట్ పెట్టేస్తే 60% సమయం అయిపోతుంది. కాబట్టి మరి ఈ బడ్జెట్ లో ఏ రకంగా మనం ప్రధాన ప్రతిపక్షంగా కాంగ్రెస్ పార్టీని వారిచ్చిన హామీల విషయంలో కానీ, ప్రజల తరపున వాళ్ళు చేస్తున్న అరాచకాల విషయంలో కానీ ఏ రకంగా ప్రశ్నించాలి, బడ్జెట్ ను కూడా ఏ రకంగా విశ్లేషించాలి, ఎలా మనం ప్రవర్తించాలి అన్న దాని మీద చాలా వివరంగా ఈ ఓరియంటేషన్ సెషన్ సుదీర్ఘంగా జరిగింది. ఇవాళ జరిగిన ఈ కార్యక్రమంలో తొలుత పెద్దలు మండలిలో డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాష్ గారు వారి గతంలో రాజ్యసభలో, పార్లమెంట్లో వారు పనిచేసినప్పుడు అక్కడ ఉన్న ప్రాక్టీసెస్, అట్లాగే తర్వాత ఇప్పుడు డిప్యూటీ చైర్మన్ గా మరి వారికి ఉన్న అనుభవం అన్ని కూడా చాలా వివరంగా చెప్పారు. తర్వాత పెద్దలు శాసన మండలిలో ప్రతిపక్ష నాయకులు, మాజీ స్పీకర్ మధుసూనాచారి గారు, వారు స్పీకర్ గా వారికి ఉన్న అనుభవం, అట్లాగే శాసనసభలో సుదీర్ఘకాలంగా వారికి ఉన్న అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని వారు కూడా పార్లమెంటరీ ప్రాక్టీసెస్ విషయంలో, ఈ ప్రభుత్వ ఫెయిలియర్స్ విషయంలో, ఎట్లా కేసీఆర్ గారు సమర్థవంతంగా ఆనాడు ఒకే ఒక్కరు శాసనసభలో ఉన్న 2002-3 ప్రాంతంలో ఎంత అద్భుతంగా సమయాన్ని వినియోగం చేసుకున్నారనే విషయాన్ని కూడా మాకు చాలా వివరంగా చెప్పారు. అట్లాగే పెద్దలు హరీష్ రావు గారు, తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు, శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి గారు, రావుల చంద్రశేఖర్ రెడ్డి గారు కూడా చాలా విషయాల్లో మాకు లోతైన మరి సమాచారం, విలువైన సూచనలు ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. బడ్జెట్ సమావేశాల సందర్భంగా పార్టీ పరంగా మరి లేవనెత్తాల్సిన అంశాలు, అనుసరించాల్సిన వ్యూహం మీద మా పెద్దలు కేసీఆర్ గారి సూచన మేరకు కొన్ని విషయాలు మాట్లాడుకున్నాం. తదుపరి మళ్లీ కూడా ఈ విషయంలో ప్రత్యేకంగా సమావేశం కూడా ఉంటుంది. ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు కూడా మాజీ శాసన మండలి సభ్యులు, అందరికీ పరిచయమైన నాగేశ్వర్ గారు సుపరిచితులు. ప్రత్యేకంగా బడ్జెట్ లోని మరి ప్రాధాన్యత అంశాలు, ఏ రకంగా బడ్జెట్ ను విశ్లేషించాలి, ఏ రకంగా అర్థం చేసుకోవాలి, ప్రభుత్వం చేసే అంకెల గ్యారెంటీని ఏ రకంగా మనం దాన్ని లోతుగా అధ్యయనం చేయాలన్న విషయంలో చాలా విలువైన సూచనలు వారు కూడా ఇవ్వడం జరిగింది. ఈసారి ప్రభుత్వ వైఫల్యాలపైనే కాకుండా ప్రజలకు చేసిన మోసాలు, నిరంతరం చేస్తున్న అరాచకాల మీద నిలదీయడానికి బీఆర్ఎస్ పూర్తి స్థాయిలో మరి సన్నద్దంగా ఉంది. పూర్తి స్థాయిలో ప్రిపరేషన్ కోసం ఇవాళ ఈ సమావేశాన్ని పెట్టుకున్నాం. అసలు చట్టసభలలో చాలా కీలకమైనవి కమిటీ. ఈ ప్రభుత్వం వచ్చి 2.5 ఏళ్లైంది. ఇప్పటి వరకు శాసనసభలో డిప్యూటీ స్పీకర్ లేరు, కనీసం స్టాండింగ్ కమిటీలు లేవు. విధిగా వేయాల్సిన కమిటీలు కూడా మరి చాలా దుర్మార్గంగా, పబ్లిక్ అకౌంట్స్ కమిటీ నిజానికైతే ప్రధాన ప్రతిపక్షం దానికి చైర్మన్ గా ఉంటారు. మా పార్టీ తరఫున పెద్దలు కేసీఆర్ గారు హరీష్ రావు గారి పేరును ప్రతిపాదిస్తే పీఏసీ చైర్మన్ గా, ఆ రోజు స్పీకర్ గారు ముఖ్యమంత్రి గారి కనుసన్నల్లో
మా పార్టీ నుంచి డిఫెక్ట్ అయిన, మా పార్టీ నుంచి పార్టీ మారిన, కాంగ్రెస్ లో చేరిన శేర్లింగంపల్లి ఎమ్మెల్యే గారికి అవకాశం ఇచ్చి ఇవాళ ప్రజాస్వామిక విలువలను కూడా తుంగలో దొప్పారు, రాజ్యాంగ స్ఫూర్తిని కూడా మంటగలిపారు. ఒక్కటంటే ఒక్క సెలెక్ట్ కమిటీ లేదు, స్టాండింగ్ కమిటీ లేదు, అసెంబ్లీ నడపాలన్న ఇష్టం కూడా వాళ్ళకి లేదు నిజానికి. కానీ ఏదో నడపక తప్పని పరిస్థితుల్లో అనివార్యంగా బడ్జెట్ పాస్ చేసుకోవాలి, లేకపోతే మరి ఒక్క రూపాయి కూడా ఖర్చు చేసే అవకాశం ఉండదు. కాబట్టి ఇవాళ ఏదో తూతూ మంత్రంగా అసెంబ్లీ నడిపే ప్రయత్నం రాష్ట్ర ప్రభుత్వం చేస్తా ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ బయట పేదవాళ్ల ఇళ్ల మీద బుల్డోజర్ ప్రయోగిస్తున్న విషయం మీ అందరికీ తెలుసు. అది ఖమ్మం అయితేనేమి, మహబూబ్ నగర్ అయితేనేమి. బీజేపీ రాష్ట అధ్యకుడు రామచంద్రరావు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. 7 రాష్ట్రాలు ల్యాండ్ ఆఫ్ 7 సిస్టర్స్ లో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కానీ, ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు కానీ, విద్యార్థి పరిషత్ కార్యకర్తలు కానీ, మన పరివారం సంబంధించిన ఏ కార్యకర్త అయినా అక్కడ పనిచేస్తే వాళ్ళని కిడ్నాప్ చేయడము, లేకపోతే చంపేయడము, ఆ విధంగా అక్కడ పీడించేవారు. మరి అటువంటి ఒక నార్త్ ఈస్ట్ ఈరోజు ఏ విధంగా పెరిగింది భారతీయ జనతా పార్టీ ఒకసారి మనం చూపిస్తాం. అక్కడ ఉన్నటువంటి 7 రాష్ట్రాలు కూడా, ఒక రాష్ట్రం 100% బుద్ధిస్ట్ రాష్ట్రం, ఒక రాష్ట్రం 100% క్రిస్టియన్ రాష్ట్రం, ఒక రాష్ట్రం 100% ట్రైబల్ రాష్ట్రం, ఒక రాష్ట్రం 100% కమ్యూనిస్టులు ఉన్నటువంటి రాష్ట్రం ఇది. భారతీయ జనతా పార్టీకి ఎక్కడ స్థానం ఉండదని చెప్పి అనుకున్నారు. కానీ ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆ 7 రాష్ట్రాలు కూడా భారతీయ జనతా పార్టీ అంటే గెలవలేము అనేటటువంటి ఆలోచన ఏదైనా ఉంటే ఆ 7 రాష్ట్రాలు మనకు ఒక ఎగ్జాంపుల్ కావాలి. ఆ 7 రాష్ట్రాలు మనకు కనువిప్పు కావాలి. అదేవిధంగా భారతదేశం మొత్తంలో కూడా భారతీయ జనతా పార్టీ అంటే కేవలం ఉత్తరాది పార్టీగా, కేవలం బీహార్లో, ఉత్తరప్రదేశ్ కౌ బెల్ట్ అనేది, ఈ కౌ బెల్ట్ పార్టీ అనేది. మరి అటువంటి ఒక కౌ బెల్ట్ నుంచి ఈరోజు భారతీయ జనతా పార్టీ ఇటు ఈస్టర్న్, ఇటు యూపీ, ఇటు గుజరాత్, మహారాష్ట్ర, అంతేకాకుండా ఈరోజు సౌత్ లో కూడా ఫస్ట్ టైం మనం పాండిచేయుడు మనం అధికారం కైవసం. కర్ణాటకలో మనం గతంలో అధికారం వచ్చినాం. మనం కేరళలో మనం ఫస్ట్ టైం ఎంపీ గెలిచిన, ఒక ఎమ్మెల్యే గెలిచిన గతంలో. అక్కడ కూడా 32% మైనారిటీస్, అదేవిధంగా కమ్యూనిస్ట్ ప్రదేశము, ఎంతో మంది కార్యకర్తలు చంపేశారు. అక్కడ క్లాస్ లో టీచర్ చదువు చెప్తుంటే పిల్లల ముందు కూడా చదువు చెప్పారు, చంపేశారు. అక్కడ ఇంట్లో పిల్ల మొగుడు ఇద్దరు కలిసి ఉంటే పిల్లల ముందు, ఆ పిల్లల ముందు మొగుడు చంపేసినట్టుగా మనం కిరాతగా చూసినాం, కమ్యూనిస్ట్ పార్టీలో కిరాతగా. మరి అటువంటి ఒక కేరళలో ఈరోజు త్రివేంద్రం ఒక మున్సిపాలిటీ నుంచి కైవసం చేసిన మున్సిపల్ కార్పొరేషన్. ఇది భారతీయ జనతా పార్టీ పెరుగుదల. ఈ పెరుగుదల యొక్క వ్యక్తిత్వంలో కొంతమంది వ్యక్తిత్వం అయింది కాదు. దీని వెనక త్యాగం ఉన్నది విషయాన్ని చూసుకోవాలి. ఈ భారతీయ జనతా పార్టీలో కార్యకర్తలు సైద్ధాంతికంగా వాళ్ళు చేసినటువంటి త్యాగాలు ఏ విధంగా ఉన్నాయో ఒకసారి మనం ఆలోచిస్తాం. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా ఏ రాష్ట్రంలో కూడా భారతీయ జనతా పార్టీ త్యాగాలు లేని అధికారంలో రానేమో. అన్నింటిలో కూడా త్యాగాలు చేసాం. గుజరాత్ లో కూడా అధికారం రాకముందు ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో టాడా అనేటటువంటి చట్టాన్ని వాళ్ళు వాడింది ఎక్కువ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు. బీహార్లో కాంగ్రెస్ పార్టీ భారతీయ జనతా పార్టీ మీద రకరకాలైనటువంటి ఆంక్షలు చేశారు. ఎమర్జెన్సీ పెట్టి ఈ దేశంలో అనేక మంది విద్యార్థి పరిషత్, బీజేపీ, ఆర్ఎస్ఎస్ నాయకులను జైల్లో పెట్టినది. ఈ త్యాగాల వెనకనే ఈ రోజు భారతీయ జనతా పార్టీ అధికారంలో కేంద్రంలో ఉన్నది, రాష్ట్రాల్లో ఉన్నది. రేపు అదే త్యాగాలతో, అదే శక్తితో, అదే ఒక కమిట్మెంట్ తో పనిచేస్తే తెలంగాణలో కూడా మన అధికారం వస్తుంది. ఈరోజు మన కార్యకర్తలకు చెప్పాల్సిన మన జరిగినటువంటి ఒక గ్రామ పంచాయతీ దాదాపు 800 పై తిరుగు మున్సిపాలిటీస్ లో, మున్సిపల్ కార్పొరేషన్స్ లో మనం మొత్తం కూడా సెకండ్ ఫేజ్ లో భారతీయ జనతా పార్టీ ఉంది. మున్సిపల్ ఎలక్షన్, మున్సిపల్ కౌన్సిల్స్ మనం పెరుగుతున్నాం. ప్రజలు మనం ఆదరణ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మరి అటువంటి ఒక ఈ నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కేంద్ర ప్రభుత్వం చేస్తున్న
చేస్తున్నటువంటి ఒక ప్రజా సంక్షేమ పథకాలు కూడా ప్రజల దాకా చేరేటువంటి ప్రయత్నం కూడా కూడా ఈరోజు భారతదేశం కేవలం హైదరాబాద్ లో ఎక్కువగా సహకారం లేని ఇవన్నీ జరుగుతాయా ఒకసారి కూడా ఆలోచిస్తాం. పెద్దపల్లి కానీ కట్టేరు పోతే బ్రహ్మాండమైన రైల్వే స్టేషన్ నిర్మాణం అయింది. అది కేంద్ర ప్రభుత్వం చేయట్లేదా? వందే భారత్ ఎక్స్ప్రెస్ ఈరోజు రానున్న రోజుల్లో కూడా స్పీడ్ ఎక్స్ప్రెస్. టీడీపీ లీడర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వైసీపీ నేతలపై మండిపడ్డారు. అరే లేవు బాబు, నా దగ్గర ఇంకా పంటలు డబ్బు రాలేదు అని చెప్పి ఏదో ఒకటి చెప్పి పంపించేస్తారు. వెంటనే ఒక సామాన్యుడు అదే పెద్ద మనిషి దగ్గరికి వెళ్లి ఇంతకుముందు తెల్ల బట్టలు వేసుకున్న వ్యక్తి అడిగినంత సొమ్మే అడిగితే వెంటనే తీసుకొచ్చి ఆ సామాన్యుడికి ఇస్తారు అప్పుకి. అంటే ఏంటంటే తెల్ల బట్టలు వేసుకుని గొప్పోడ్లాగా కనిపిస్తానికి ప్రయత్నం చేసేవాడేంటో, సామాన్య జీవితం గడుపుతూ ఉండే ఒక మంచి వ్యక్తి యొక్క పరిస్థితి ఏమిటో ప్రజలందరికీ కూడా అర్థమవుతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆర్థిక పరిస్థితికి, తెలుగుదేశం పార్టీ ఆర్థిక పరిస్థితికి, ఈ పార్టీల ప్రభుత్వాల విశ్వసనీయతకి అంత తేడా ఉందని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నాను ప్రజలందరికీ కూడా. ఈరోజు అసెంబ్లీ సమావేశాలను ఎగ్గొట్టి రాజ్యాంగపరంగా ఒక రాజకీయ పక్షానికి ఉన్న అవకాశాలన్నింటినీ కూడా గాలికి వదిలేసి తమకు ఓట్లు వేసిన లక్షలాది మంది ప్రజల సమస్యల్ని గాలికి వదిలేసి 4 గోడల మధ్య నా పేపర్ నా టీవీ అని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ ప్రభుత్వం మీద బురద జల్లటానికి ప్రయత్నం చేస్తుందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. కూటమి పార్టీల నాయకత్వాల మీద, ప్రత్యేకంగా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం మీద గొప్ప నమ్మకంతో, విశ్వాసంతో 164 సీట్లు ఆంధ్రప్రదేశ్ ప్రజలు అప్పచెప్తే వారసత్వంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి దాదాపు 9,74,000 కోట్ల అప్పు కూడా కూటమి ప్రభుత్వం మీద, ప్రత్యేకంగా చంద్రబాబు నాయుడు గారి భుజస్కంధాల మీద పడిందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను నేను. అటువంటి పరిస్థితుల నుంచి రాష్ట్రాన్ని గట్టెక్కించి కోల్పోయిన విశ్వసనీయతని తిరిగి సాధించడానికి ప్రయత్నం చేస్తా ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం బాధ్యతారహితంగా కూటమి ప్రభుత్వం ఏదో అప్పులు చేసేసింది, కాగులో ఏదో చెప్పిందని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఇష్టారాజ్యంగా అప్పులు చేయటమే కాకుండా 5 సంవత్సరాల్లో బురదల్లే కార్యక్రమాన్ని కూడా అంతే బాధ్యతతో, అప్పులు ఎంత బాధ్యత అయితే చేశారో బురదలటం కూడా అంతే బాధ్యతతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తుందని చెప్పేసి మనం చేస్తాము. కాగ్ నివేదిక ప్రకారం 2024-25లో మన రాష్ట్రం 81,71 కోట్లు అప్పు తీసుకుందని చెప్పేసి కాగ్ నివేదిక తెలియజేస్తా ఉంది. వెంటనే ఏమి ఆలోచించుకోకండి, ఎందుకంటే బాధ్యతగా ప్రవర్తిస్తాం, బాధ్యతగా మాట్లాడతాం, బాధ్యతగా పనిచేయటం తెలియని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇదిగో కూటమి ప్రభుత్వం 87,000 కోట్లు అప్పు చేసిందని చెప్పేసి బురద జల్లటానికి, ప్రచారం చేయడానికి ప్రయత్నం చేస్తానని చెప్పేసి మనం చేస్తాను. బహుశా మర్చిపోయారేమో, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది జూలై 2024 అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. నాటక అకాడమీ చైర్మన్ గుమ్మడి గోపాలకృష్ణ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రాన్ని సుభిక్షంగా పరిపాలిస్తున్న విషయం అందరికీ తెలిసింది. దేశంలోనే కాదు విదేశాల్లో కూడా చెప్పుకుంటున్న విషయం కూడా మీకు తెలుసు. ఏం పీకారని ఈ ఆట విడుపు అన్నారే. 1వ తారీఖు రండి సార్, 1వ తారీఖు కానీ ఆదివారం వస్తే ఆ ముందు రోజే రండి, ఉదయం ప్రతి పెన్షన్ దారుడి ఇంటికి వెళ్దాం,
ఏం జరిగిందో తెలుస్తుంది. అలాగే ఆర్టీసీ బస్సు ఎక్కండి, అమ్మల్ని అడగండి టికెట్ కొన్నారా అని, వాళ్ళు చెప్పే సమాధానం వింటే తెలుస్తుంది. తల్లికి వందనం గురించి అడగండి, పిల్లల్ని తల్లిని అడగండి, ఏమ్మా వచ్చిందా అంటే ఏం చెప్తారో వినండి. పంచాయతీరాజు మంత్రి గారు పవన్ కళ్యాణ్ గారి యొక్క అభివృద్ధి గురించి పల్లెటూరు వచ్చి గల్లీల్లో ఉన్న రోడ్లను అడగండి, ఎన్ని రోడ్లు వేశారో. మరి మీరు పొగుడుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి సమయంలో రోడ్లు ఎలా ఉన్నాయో మీరు ఆలోచించండి. ఆ రోజు మీ నోటితో కూడా చెప్పారు. ఇవన్నీ నేను మీ మాటలు విచిత్రంగా తోచి నేను ఈ కెమెరా ముందుకు రావాల్సి వచ్చింది. ఎందుకంటే కళలు అనేవి దైవదత్తాలు, భగవత్ ప్రసాదాలు. ప్రతివాడు కళాకారుడు కాలేడు. అసలైన విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు అన్న నందమూరి తారక రాముడు స్థాపించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇక్కడ కళలో ప్రదర్శించకూడదంటారేంటి మీరు? అసలు మీరు మాట్లాడేదానికి మీ నాలుగుకి ఏమన్నా ఉందా నాకు? ఎందుకంటే నేను సంస్కారవంతమైనటువంటి భాష మాట్లాడేటువంటి ఒక కళాకారుణ్ణి. సత్యహరిశ్చంద్రుడు నాటకంలో హరిశ్చంద్రుడు, శ్రీకృష్ణ పాత్రలు, శ్రీనాథుడు పాత్రలు, ఇటువంటి పాండిత్యం ఉన్న పాత్రలన్నీ కూడా వేస్తున్నటువంటి కళాకారుణ్ణి. అశ్లీలాలు మనవటంటే రావు, ఏ కళాకారుడికి రావు. నవ్వకూడదా? ముఖ్యమంత్రి గారు నవ్వకూడదా? నవ్వటానికి ఏమన్నా శవాలు కావాలా? శవం దగ్గర నవ్వటం, పెళ్లి దగ్గర ఏడవటమా? ఏమిటండి మీరు మాట్లాడేది? ఎమోషన్స్ మనుషులకు సహజం అండి. ఎందుకు ఇంత బాధపడిపోతున్నారు? ఏ విషయం మీద మీరు బాధపడిపోతున్నారు? లేని పెత్తనమంతా నెత్తినేసుకుని బాధపడిపోతున్నారు ఏంటి మీరు? ఈ దేశాన్ని ఉద్ధరించేవాళ్ళలాగాను, ఈ రాష్ట్రాన్ని ఉద్ధరించేవాళ్ళ ముందు మీరు ఉద్ధరించుకోండి సార్. ముందు మీరు సంస్కారం నేర్చుకోండి. నేను ఇలా మాట్లాడతాక నాకు ఎవరిచ్చారు ఈ హక్కు అని మిమ్మల్ని ప్రశ్నించుకోండి. మీ అంతరాత్మను ప్రశ్నించుకోండి. ఇష్టం వచ్చినట్టుగా ప్రతి వాళ్ళ మీదకి వెళ్ళిపోయి అది కరెక్ట్ కాదు. సమాజం చూస్తూ ఊరుకోదు, మంచితనం అసలు ఊరుకోదు. కళాకారులు సమాజానికి మేల్కొల్పేవారు. కళ ద్వారా ఒక పాట ఇచ్చిన శక్తి. మహాత్మా గాంధీ గారు ఆ రోజున ఏం చెప్పారు? సత్యహరిశ్చంద్ర నాటకం చూసి నేను జీవితంలో అబద్ధం ఆడకూడదు అని నేను నేర్చుకున్నాను, ఆడను అని నిర్ణయించుకున్నానని ఆయన జీవిత చరిత్రలో రాసుకున్నారు. మరి మహాత్మా గాంధీ గారు నాటకం చూడటం తప్పంటే నేను మీకు నమస్కారం పెట్టడం తప్పితే ఏం చేయలేను. కళకి ఎంత శక్తి ఉందనే విషయం మీకు ఎందుకు తెలియదు? మానసిక ఉల్లాసం ఉందనే విషయం మీకు తెలియదా? రాజకీయ నాయకులు కళారూపాలను ప్రదర్శించకూడదా? రాజకీయ నాయకులు కళారూపాలను ప్రదర్శిస్తే ఆ కళ విలువ తెలుసుకుని మరి కళాకారులుగా ఉన్న వాళ్ళకి భరోసాను కల్పించి వాళ్ళని ఆదుకుంటారు అనేటువంటి ధైర్యం మాకు కలుగుతోంది. మేమేమడిగినా చేస్తాము అంటున్నారు. గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఉగాది పురస్కారాలు గత సంవత్సరం 75 హంసా అవార్డ్స్, 100 కొద్ది ఉగాది పురస్కారాలు, చివరి మనిషి వరకు కూడా. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మాజీ మంత్రి కేటీఆర్ మీడియా సమావేశం, పలు అంశాలపై వివరణ. మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ పీఎస్సీ మెంబర్ వెల్లంపల్లి శ్రీనివాస్ ప్రెస్ మీట్, పలు అంశాలపై వివరణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్లీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.